హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ టమాటో పప్పు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రెగ్యులర్గా మనము పప్పు చేస్తూనే ఉంటాము, కానీ ఇది ఒక డిఫరెంట్ రెసిపీ అండి. దీనిలో మనం కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చితోనే మనము పప్పుని చేస్తాము. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. రాయలసీమ వాళ్ళు ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మనమైతే కారం వేసి చేస్తాం కదా, కానీ రాయలసీమలో అయితే ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తారండి. అప్పుడప్పుడు మనం ఇలా డిఫరెంట్గా పప్పు చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా, అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. సో ఇప్పుడైతే మేము టమాటా పప్పుని రాయలసీమ స్టైల్లో చేయబోతున్నామండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 2-3 టమాటోల్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాము, ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాము, ఉల్లిపాయ 2 తీసుకున్నాము, ఒక 10 వరకు పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక గ్లాసు కందిపప్పుని ఇలా కుక్కర్లో వేసి ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం, పచ్చిమిర్చి మీ టేస్ట్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకోండి. కొంచెం కారంగా తినగలిగితే దాన్ని బట్టి వేసుకోండి. ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాము, పసుపు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, కొత్తిమీర, తగినంత వాటర్ వేసుకుందాం. ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. పప్పు కరెక్ట్గా ఉడికిందండి, చూడండి. 4 విజిల్స్ వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో ఈ పప్పుని మెదుపుకోవాలి. కొంతమంది మెత్తగా నూరుకుంటే ఇష్టంగా తింటారు, కొంతమంది కచ్చా పచ్చాగా ఇలా రుబ్బుకొని తింటారండి. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. ఇది మాత్రం ఎలా చేసినా కూడా సూపర్ టేస్ట్ మాత్రం ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది, ఎండుమిర్చి వేసుకుందాం. పప్పులో ఎండుమిర్చి భలే టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటాయి. దంచిన వెల్లుల్లి, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం, కరివేపాకు వేసుకుందాం. తాలింపు వేగింది, స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుందాం. ఈ తాలింపుని ఇప్పుడు పప్పు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ పప్పుని ఇందులో వేసుకుందాం. ఈ ఆయిల్ అంతా ఈ పప్పులో కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి. మనం చింతపండు వేయం కదా, సాల్ట్ తక్కువే పడుతుంది. మాకైతే కరెక్ట్గా సరిపోయింది. అసలు ఈ అరోమాకే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి. నిజంగా ఈ టేస్ట్కి ఫిదా అవ్వని వాళ్ళంటూ ఎవరో ఉండరు. ఎప్పుడు చేసే పప్పు కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్గా పప్పు చేసుకొని తింటే ఫ్యామిలీ అంతా భలే ఎంజాయ్ చేయొచ్చండి. వేడి వేడి రైస్లో ఈ పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే అసలు ఈ టేస్ట్ని ఎప్పటికీ మర్చిపోలేరండి, అంత బాగుంటుంది. ఇందులో మనం కారం ఎక్కడా వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చితోనే వచ్చే కారం అండి. మనకి ఇక్కడ కారము, పులుపు, ఆ టేస్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఇది ఓన్లీ రైస్లోకి మాత్రమే కాదండి, చపాతీ, పుల్కా, రోటీస్ ఇలా దేనిలోకైనా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఈ టేస్ట్ మాత్రం. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.